నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ప్రభుత్వ పాలకులకు వినయపూర్వక ప్రార్థన. ఈ రోజున సమాజంలో చూస్తే మంచితనం, మానవత్వం, నైతిక విలువలు పూర్తిగా పతనం అవుతున్నాయి. ఇలా పతనమైన మరుక్షణం సమాజంలో అశాంతి నెలకొంటుంది. అశాంతి నెలకొన్న తర్వాత ప్రభుత్వాలు కావచ్చు, చట్టాలు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మనం ఈ రోజున ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో, ఎవరైతే పాలకులు ఉన్నారో, దయచేసి కొంత సమయం కేటాయించి, ముఖ్యంగా బాల్యం నుండే పిల్లలు కనుక సరైన క్రమంలో తీర్చిదిద్దగలిగితే సమాజం శాంతియుతంగా ఉంటుంది. అన్ని రంగాలు చాలా బాగుంటాయి. విలువలు లేని వ్యక్తులు ఏ రంగంలో ఉన్నప్పటికీ సమాజానికి ప్రమాదకరం. కాబట్టి విలువలతో కూడినటువంటి విద్యను అందించడం, అలానే తల్లిదండ్రులు, గురువులు పిల్లలను సరైన క్రమంలో పెంచే విధంగా సరైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చాలా మంచిది. అలానే పిల్లల్ని పాడు చేసే విధంగా చెడు వ్యసనాలను ప్రమోట్ చేయడం కావచ్చు, అలానే ప్రసార మాధ్యమాల ద్వారా చెడు విషయాలను విపరీతంగా ప్రచారం చేసేటువంటి వ్యక్తుల పట్ల కూడాను ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే చెడిపోయిన తర్వాత సమాజాన్ని మార్చడం చాలా కష్టం. ముందు నుంచి కూడా సమాజాన్ని సరైనటువంటి విలువలతో పెంచి పెద్ద చేస్తే సమాజం ఉన్నతంగా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.